హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో యూట్యూబ్ గురించి ఒక ఇంపార్టెంట్ విషయం అయితే నేను చెప్పబోతున్నాను. అదేంటంటే ఫ్రెండ్స్, మీరు ఎండ్ స్క్రీన్స్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఈ ఎండ్ స్క్రీన్స్ వలన ఉపయోగాలు ఏంటంటే, చూడండి, మీరు ఒక వీడియోని రిలీజ్ చేశారో ఆ వీడియోని వ్యూవర్స్ బాగా చూస్తున్నారనమాట, మీ సబ్స్క్రైబర్స్ కానీ మీ వ్యూవర్స్ కానీ. ఆ వీడియో లాస్ట్లో ఎండ్ స్క్రీన్స్ అనేసి ఈ విధంగా కనిపిస్తాయన్నమాట. ఈ విధంగా కనిపించిన వెంటనే ఏం చేస్తారంటే మీ వ్యూవర్స్ ఆ వాటిల్లో ఒక వీడియో పైన క్లిక్ చేసి అక్కడ దానిపైన క్లిక్ చేసి ఆ వీడియోలోకి ట్రాన్స్ఫర్ అవుతారనమాట. అప్పుడు ఏమవుతుందంటే మీ వీడియో వ్యూవర్షిప్ పెరుగుతుంది, అలాగే వాచ్ టైం కూడా పెరుగుతుంది, సబ్స్క్రైబర్స్ కూడా పెరిగే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి ఈ ఎండ్ స్క్రీన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, వ్యూస్ ఎక్కువ వస్తాయి ఇవి సెట్ చేసుకోవడం వలన. ఈ ఎండ్ స్క్రీన్స్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు చెప్తాను. దానికంటే ముందు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ ఫ్రెండ్స్, మీలో చాలామందికి థంబ్నెయిల్స్ అయితే నేర్చుకోవాలని ఉంటుంది. కొంతమందికి ఇప్పుడు చూశారు కదా, ఇటువంటి థంబ్నెయిల్స్ని ఏ విధంగా చేయాలనేసి ఒక డౌట్ కూడా ఉంటుందన్నమాట. మీరు అటువంటి డౌట్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను థంబ్నెయిల్ కోర్స్ని అయితే మీ అందరి కోసం ఒక కోర్స్ని రెడీ చేశాను అనమాట. ఆ కోర్సు యొక్క బెనిఫిట్స్ ఏంటంటే, మీకు అందులో ప్రొఫెషనల్ థంబ్నెయిల్స్, ఈ జనరేషన్కి తగ్గట్టు ప్రొఫెషనల్ థంబ్నెయిల్స్ని ఏ విధంగా చేయాలి, ఏ విధంగా నేను చేస్తాను అనేసి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాకుండా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రతి ఒక్క థంబ్నెయిల్ పిఎస్డి ఫైల్ని మీకు ఫ్రీగా ఇస్తానన్నమాట ఆ కోర్స్ తీసుకున్నట్లయితే. సో మీరు ఆ కోర్స్ని ఏ విధంగా తీసుకోవాలనేది మీకు ఇక్కడ ఒక నెంబర్ అయితే ఇచ్చాను. ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్లయితే మీరు ఆ కోర్స్ ఏ విధంగా తీసుకోవాలని చెప్పేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే దాని ప్రైస్ వచ్చేసి 299 ఫ్రెండ్స్. చాలా అంటే చాలా తక్కువ. బయట అందరితో పోల్చుకుంటే మనది కోర్స్ ప్రైస్ అనేది చాలా తక్కువ ఫ్రెండ్స్. ఎందుకోసం అంటే బయట చూసినట్లయితే ఒక థంబ్నెయిల్కి 300 నుంచి 500 600 ఇలా ఎంతైనా తీసుకుంటున్నారనమాట ఆ థంబ్నెయిల్ క్వాలిటీని బట్టి. సో మీరు కూడా ఈ విధంగా ఫ్రీలాన్సింగ్ జాబ్ కూడా మీరు చేసుకోవచ్చు. ఈ కోర్స్ తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉన్నట్లయితే నాకు వాట్సాప్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ ఏంటంటే ఎండ్ స్క్రీన్స్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలంటే, చూడండి, మీరు స్టూడియో వెబ్ బ్రౌజర్లోకి అయితే మీరు వచ్చేయనమాట. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను స్టూడియో వెబ్ బ్రౌజర్ని ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలని. మీలో ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే ఆ ప్రాసెస్ ఆ వీడియో చూసేయండి. ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ చూశారు కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఈ విధంగా మీ కంటెంట్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ చూసినట్లయితే మీరు చేసిన ప్రతి ఒక్క వీడియో ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మీరు ఏ వీడియోకి అయితే ఎండ్ స్క్రీన్ని సెట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకొని దానిపైన క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఆ వీడియో డీటెయిల్స్ అనేవి ఈ విధంగా వస్తాయన్నమాట. ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు కొంచెం ఇలా సైడ్కి చూసుకున్నట్లయితే ఇక్కడ ఎండ్ స్క్రీన్ అనేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఎండ్ స్క్రీన్ అనే ఆప్షన్ దగ్గర పెన్సిల్ మార్క్ అయితే ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆ ఎండ్ స్క్రీన్కి సంబంధించిన మెనూ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుందన్నమాట. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే కొన్ని టెంప్లెట్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి, ఈ విధంగా ఇక్కడ చూశారు కదా, ఇక్కడ 2 ఆప్షన్స్, 2 వీడియోస్ సెట్ చేసుకునే విధంగా ఇక్కడ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ విధంగా వస్తుంది అనమాట. ఇప్పుడు ఫస్ట్ వీడియో ఆప్షన్ ఏంటంటే, చూడండి, ఇక్కడ వీడియో బెస్ట్ ఫర్ వ్యూవర్ అనేసి వచ్చింది. ఇది ఆటోమేటిక్గా వ్యూవర్కి ఏదైతే బెస్ట్ వీడియో ఉంటుందో ఆ వీడియోని కనిపించే విధంగా ఉంటుంది. మీరు దాన్ని చేంజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ చూశారు కదా, బెస్ట్ ఫర్ వ్యూవర్ అనేసి ఉంది కదా, అది కాకుండా ఇక్కడ చూస్ స్పెసిఫిక్ వీడియో అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీ వీడియోస్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. వీటిల్లో మీరు రిలేటెడ్ వీడియో ఏదైతే ఉంటుందో ఆ వీడియోని మీరు సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఈ వీడియోని అయితే సెట్ చేశాను అన్నమాట దానికి. అదేవిధంగా మీరు ఇక్కడ మోస్ట్ రీసెంట్ అప్లోడ్ అనేసి ఇంకొక ఆప్షన్ ఉంది. మీరు రీసెంట్గా ఏ వీడియో అయితే అప్లోడ్ చేశారో ఆ వీడియో ఇక్కడ కనిపిస్తుందని చూపిస్తుంది. కాబట్టి మీరు అలాగే ఉంచుకోవాలంటే ఉంచుకోవచ్చు, లేదు అనుకున్నట్లయితే మీరు సేమ్ అదే విధంగా మార్చుకోవచ్చు అనమాట. ఇంకొకటి, మీరు ఈ 2 వీడియోలనే కాకుండా, ఈ రెండింటిని మాత్రమే కాకుండా మీరు ఇంకా యాడ్ చేసుకోవచ్చు. ఏంటంటే చూడండి, ఇక్కడ ఎలిమెంట్ అనేసి ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. వీడియో, ప్లేలిస్ట్, సబ్స్క్రైబ్, ఛానల్, లింక్ అనమాట. వీటిల్లో ఏదైనా మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే సబ్స్క్రైబ్ బటన్ని యాడ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, సబ్స్క్రైబ్, దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చేసింది సబ్స్క్రైబ్. ఈ మధ్యలో యాడ్ చేయాలనుకుంటున్నాను. మధ్యలో ఈ విధంగా యాడ్ చేశాను అనమాట. మీరు ఇదే విధంగా ప్లేలిస్ట్ని, అలాగే ఇంకో వీడియోని, ఛానల్ లింక్ని, ఇవి అన్నీ కూడా ఏదైనా ఎక్స్టర్నల్ లింక్ను కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అనమాట. ఇంతేకాకుండా వీటి సైజును కూడా మీరు పెంచుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ విధంగా ఉంది కదా, దాని సైజుని ఇక్కడ 4 డాట్స్ అయితే ఉన్నాయి కార్నర్స్లో, వాటిపైన ఇలా క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేస్తే దాని సైజ్ అనేది పెరిగిపోతుంది అనమాట. చూడండి, ఈ విధంగా
ఈ విధంగా మీరు దాని సైజుని కూడా పెంచుకోవచ్చు. అంతేకాకుండా మీరు ఇందులో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని తీసేయాలనుకుంటే ఇక్కడ చూడండి, నేను సబ్స్క్రైబ్ బటన్ని తీసేయాలనుకుంటున్నాను. దానిపైన క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిలీట్ బటన్ అయితే కనిపిస్తుంది అనమాట. దానిపైన క్లిక్ చేయండి, అంతే, అది డిలీట్ అయిపోతుంది. చూశారు కదా, ఈ విధంగా దీని సైజును నేను పెంచాలనుకుంటున్నాను. ఒకవేళ ఏదైనా పొరపాటున మిస్టేక్ అయ్యి ఇవి డిలీట్ అయినాయి అనుకోండి, ఇప్పుడు ఈ విధంగా డిలీట్ అయిపోయింది. నేను దానికోసం ఏం లేదు, సింపుల్గా ఇక్కడ అండూ బటన్ ఉంది, దానిపైన క్లిక్ చేసినట్లయితే ఇవి రిటర్న్ వచ్చేస్తాయి అనమాట, డిలీట్ అయినోటి. సో ఈ విధంగా మీరు ఎండ్ స్క్రీన్స్ని అయితే చాలా ఈజీగా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియోలో ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయడం వల్ల చాలా మందికి యూస్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇటువంటి ఎన్నో వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.